మాట్లాడుతూ సార్, నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి గఫార్ ఖాన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. వీల్లేదు, ఒక్కడిని కూడా వదిలిపెట్టను సార్. సార్ మీకేమైనా పిచ్చెక్కిందా? డోంట్ టాక్ రబ్బిష్. లేకపోతే ఏంటయ్యా, ఒక పక్క పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేస్తే చంపుతా నరుకుతానంటావా? ముందా గఫార్ ఖాన్ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. మిస్టర్ రాజు, ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా. వీడి బాబు లాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు. పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేలుళ్ళు ఆగిపోయాయా? బోర్డర్లో సైనికులు ఏమన్నా కంటెంట్ నిద్రపోతున్నారా? మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముఖ కన్నా హీనం సార్. Open that box. Open that box. ఏడవరు నాన్న, గర్వంగా సెల్యూట్ చేస్తారు. హలో విజయరామరాజ్, మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట. పార్సిల్ ఏం డ్యామేజీ కాలేదుగా? మేము మాట మీద నిలబడే మనుషులం. నీ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గించదు. డౌట్ ఉంటే చచ్చేది చూసుకో. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా, భారత్ మాతాకి బెనారస్ సిల్కీ చీర కడతానని పాడుకుంటానంటే వాడి హెడ్ సూచి కూడా నీ హీటు కరకపోతే ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు. ఈసారి బట్టలోడు తీసిన పచ్చి బాలెత్తరాలి బాడీ వస్తుందిరా. ఇంకా ఆలోచించేది ఏమిటయ్యా? ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా, మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతుర్ని ఎత్తికెళ్తే గంటల్లో టెర్రరిస్టులను వదిలేసి తన కూతుర్ని తెచ్చుకున్నాడు. మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా? నా మాట వినరాసు. శభాష్, మీ సిన్సియారిటీకి దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్. నా భార్య ఒక్క దాని కోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్. అయినా నా పెళ్ళం నా పక్క లేనంత మాత్రాన నేను మగతనం లేని వాడిని అయిపోను సార్, అయిపోను. కానీ ఆ పాకిస్తాన్ కుత్తేగాళ్లను మాత్రం వదిలిపెట్టను.
ఫ్రమ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ జస్ట్ 2 hours బ్యాక్ మీకు సిజరింగ్ చేశారు. చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం. విజయరామరాజు గారు మా లీడర్ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం. నా పెద్ద కొడుకు ఎక్కడా? చెప్పండి, మా అబ్బాయి ఎక్కడా? నీ మొగుడిని అడుగు. హలో 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 శిరీష, ఏమండి? బాబు మీ దగ్గరే ఉన్నాడుగా? శిరీష, చెప్పండి, దానికేం కాలేదుగా? ఏమండి, ఇక్కడ అన్ని రక్త మరకలున్నాయండి. నాకేదో భయంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శిరీష. ఎందుకండి? మన పెద్ద కొడుకు దేశం కోసం బలైపోయాడు శిరీష. గఫ్ఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని, నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు. నీకు గర్వంగా ఉంది కదా శిరీష? పాల పళ్ళ వయసులో, పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి, మాత మా భరతమాత అంటూ భరతమాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష. శిరీష, శిరీష, ఏడుస్తున్నావా శిరీష? చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి. శభాష్, శభాష్ శిరీష. విజయరామరాజు భార్య శిరీష కాదు, శిరీష భర్త ఈ విజయరామరాజని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష. శిరీష, భరతమాత ఒంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి ఒంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి. అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బలైపోవాలి. అవును శిరీష, పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి. దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బద్దలు చేయాలి. దేశమాత కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లలో కరిగిపోవాలి. కరిగిపోవడానికైనా, నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమేనండి. 10 నిమిషాలు ముగుడి పక్కన దొలితే కనగలిగే పిల్లాడి కన్నా, వాళ్ళలాంటి వాళ్ళని 100 కోట్ల మంది కన్నా ఈ జన్మభూమి గొప్పదండి. కానీ ఒక్క మాట, 9 మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పంచకు పుట్టిన మన బిడ్డ మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఒకసారి కడుపారా కన్న బిడ్డ తల నిమురుతూ కడుపు నిండా పాలిచ్చి తల్లి రుణం తీర్చుకుని వెళ్ళి బాలభోగ సింగి చేస్తాను. పిల్లాడు ఏడుస్తున్నాడు. 2 నిమిషాలు, 2 నిమిషాలు పాలు పట్టే టైం ఇస్తారా? శభాష్ శిరీష.
ఏం చేయబోతున్నారు? శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను. రాజు, డోంట్ బి ఫూలిష్. అక్కడ నీ భార్య బిడ్డలున్నారు, మైండ్ ఇట్. భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్. ఏంటి సార్ మీరు చేసే పని? ఆఫ్టర్ ఆల్ ఒక విధవ కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా? ఆ ఒక్క విధవ బయట తిరిగితే మసీదులు పేలిపోయాయి, చర్చిలు కూలిపోయాయి, అమాయకులు చచ్చిపోయారు. కమాన్! పిల్లాడికి పాలు పడుతూ ఉండు. 10 నిమిషాల్లో గఫార్ ఖాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తానన్నాడా? అవునరా, వెతుక్కుంటూ వస్తానన్నాడు. మీతో పాటు పేలిపోబోయే నా శవం, నా పిల్లాడి శవం ఎక్కడున్నాయో కాసేపట్లో కూలిపోబోయే ఈ గోడల మధ్యకి వెతుక్కుంటూ వస్తానన్నాడు. ఫైరింగ్ ఆపమని నీ మొగుడుతో చెప్పవే, లేదంటే ఇప్పుడే పుట్టిన బచ్చాగాన్ని కూడా చంపేస్తా. చెప్పు. ఫాలో. బచ్చా